కోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాం. గత 34 సంవత్సరాల నుంచి మరి విద్యారంగంలో ఒక నాణ్యమైన విద్యకు మారుపేరుగా తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలను స్థాపించి మరి గల ఎన్నో వేల మందిని మరి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ ఆల్ఫోర్స్. మరి ఆల్మోస్ట్ ఆల్ గత పీరియడ్లో నేను ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘము అధ్యక్షుడిగా కూడా రాష్ట్ర ప్రెసిడెంట్గా 4 సంవత్సరాలు చేసి ఉన్నప్పుడు కూడా కళాశాల సమస్యలు, విద్యార్థుల సమస్యల పట్ల కూడా మరి హైదరాబాద్లో అప్పటి ముఖ్యమంత్రి గారి చేత డిస్కస్ చేయడం, తర్వాత రెగ్యులర్గా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారితో కూడా డిస్కస్ చేసి అఫిలియేషన్ ప్రక్రియలు కావచ్చు, ఫైర్ ఎన్ఓసి కావచ్చు, ఇలాంటి ఎన్నో కూడా మరి యాజమాన్యాలకు సులువుగా చేయడం అనేది జరిగింది. అట్లాగే మరి కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు నడిపిస్తున్నాయి. మరి ఇటు స్టాఫ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, యాజమాన్యాల సమస్యలు ఏమున్నాయి, అట్లాగే మరి అనునిత్యము ఉద్యోగులతో మింగిల్ అవుతున్న నాకు నిరుద్యోగుల సమస్యల పట్ల కూడా ఒక అవగాహన ఉంది. కాబట్టి మరి ఈ నాలెడ్జ్ అంతా కూడా ఉపయోగించి మరి సంథింగ్ మనం చేద్దాం, ఈ యూత్కి మనం ఏదైనా చేయాలి అన్న ఆలోచన కొద్దీ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి నేను కాంటాక్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. మరి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉన్న యూత్ని ముఖ్యంగా మరి వారికి ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ప్రతిసారి కూడా మనము నమోదు చేసుకోవాల్సి ఉంటుంది మన ఓటర్ని. అంటే ఎవ్రీ టైం మన ఆన్లైన్లో మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తూ ఫ్రెష్గా చేయాలి. సో ఈ అవేర్నెస్ లేకపోవడం వల్లనే గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఈ 4 జిల్లాల్లో కూడా ఓన్లీ 1,97,000 మంది మాత్రమే ఎన్రోల్ చేసుకున్నారు. అందులో పోలైన ఓట్లు చూసుకున్నట్లయితే ఓన్లీ 1,07,000 మంది మాత్రమే పోలైనాయి. అంటే పట్టభద్రులకు ఇంకా కూడా పూర్తిగా దీని పట్ల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్ గురించి ఇంకా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. అందులో భాగంగానే మరి ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగింది. కాబట్టి ప్రియమైన పట్టభద్రులారా, మీరు అందరూ కూడా దీన్ని ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 30వ తేదీ నుంచి ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. నవంబర్ 6కి ఎండ్ అవుతుంది. మరి ఎన్నికలు ఫిబ్రవరి మార్చి అయినా ఉండవచ్చు. ఏదేమైనా నవంబర్ 6లోగా మనం ఆన్లైన్లో మనం అప్డేట్ చేసుకోవాలి మన డేటాను అంతా. కాబట్టి పట్టభద్రులు క్వాలిఫైడ్ అందరూ కూడా 2021 మరియు దానికంటే ముందు పాస్ అయిన ప్రతి డిగ్రీ స్టూడెంట్ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో దీని కొరకు కావాల్సింది మనకి ఒక కలర్ ఫోటోగ్రాఫ్, ఆధార్ జిరాక్స్, ఓటర్ ఐడి జిరాక్స్, అలాగే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అంటే ప్రొవిజనల్ కానీ, కాన్వకేషన్ కానీ, లాంగ్ మెమో సర్టిఫికేట్. ఇవి జిరాక్స్లు మరి మా ఆఫీస్లో ఎక్కడిచ్చినా కూడా మేము ఆన్లైన్లో మేము చేస్తున్నాం. లేదంటే మీరు కూడా స్వతహాగా డైరెక్ట్గా మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో దీన్ని ఆన్లైన్ చేసుకొని పట్టభద్రులు అందరూ కూడా, ఎందుకంటే ఇది ప్రతి పట్టభద్రుడి యొక్క ఒక హక్కుగా దీన్ని మనం భావించవచ్చు. ఎందుకంటే పట్టభద్రుల గురించి మాత్రమే ఓటు వేయబడుతున్నది, ఇది ఒకటి ఎన్నిక కాబడుతున్నది. కాబట్టి దీన్ని మొత్తం గ్రాడ్యుయేట్స్ కూడా మరి పెద్ద సంఖ్యలో ఓటర్ నమోదు చేసుకొని రాబోయే ఎన్నికల్లో మరి మీలో ఒకటిగా నేను ఉన్నాను. కాబట్టి ఒక మేధావి వర్గం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికట్లయితే మరి ఎన్నో సమస్యలు ఇవాళ యాజమాన్యాల తరఫున కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, వీటన్నింటిపైన తప్పకుండా మరి శాసన మండలిలో డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దొరుకుతున్నాయి. అలాగే మరి గెస్ట్ ఫ్యాకల్టీ నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్స్ అడుగుతున్నా. మరి తప్పకుండా నేను చేదోడు వాదోడుగా ఉండి రాబోయే రోజుల్లో వీరి సమస్యల